హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే మనకి షిఫ్ట్ 3లో 09/08/2018లో జరిగినటువంటి రేట్ ఎగ్జామ్. రేట్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు. ఓకేనా, దాంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏందో చూద్దాం. జాగ్రత్త చూడండి, డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. అదేవిధంగా లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చినాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని ఫర్ మోర్ అప్డేట్స్. ఎందుకు అంటే మనకి కొంత టైం పట్టినా కానీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే ఆర్ఆర్బి చాలామంది రాస్తూ ఉంటారు ప్రజెంట్గా అయితే. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి కూడా మనకి త్వరలో సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం, అవి కూడా చూసుకోవచ్చు మీరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటీసెస్ కూడా త్వరలో వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఒకేసారి మనం అన్నీ కూడా పొద్దున్న సాయంత్రం వరకు అవే డిస్ప్లే చేసుకుంటూ కూర్చోం కాబట్టి దానికి సంబంధించి కూడా ఒకసారి చూసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. ఇప్పుడు చూద్దాం మరి పరిస్థితి. ఆల్రెడీ ఇంకోటి మీకు తెలిసినటువంటి న్యూస్, ఆల్రెడీ ఇది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అనేది మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏది ఆర్ఆర్బి వాళ్ళు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటి అంటే మనకి ఎప్పుడు మనకి నోటీస్ వస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటీస్ అనేది ఫిబ్రవరిలో వస్తుందని, ఏప్రిల్లో వస్తుందని, ఏప్రిల్ 15th మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజే ఇదండి. యూపీఎస్సీ తీసుకోండి, ఆర్ఆర్బి తీసుకోండి, ఎస్ఎస్సి తీసుకోండి, వీళ్ళు క్యాలెండర్ ఇస్తారు మనకి. అదేవిధంగా ఒక రెగ్యులర్ అంటే 1 month అటో ఇటో లేదా ఒక 10 days అటో ఇటో రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటా ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా. దాన్ని బట్టి మనం ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ ప్లాన్ కనుక మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. డిఆర్డిఓ కావచ్చు, ఇవన్నీ కూడా డిఆర్డిఓకి సంబంధించిన సెప్టెంబర్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ రెగ్యులర్ డేట్స్లోనే వస్తూ ఉంటాయి అనమాట జనరల్గా. అందుకే మీరు ఏం చేయొచ్చు అంటే సెంట్రల్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని యూజ్ చేసుకొని ఒక లాంగ్ ప్రిపరేషన్ని మీరు ముందుగానే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఫిజిక్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ వినటం వల్ల ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్పిఎఫ్ కానీ తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, దాంట్లో కొన్ని థియరిటికల్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమేటిక్ పార్ట్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్లో ఇస్తూ ఉంటా. ఏ ఏరియా వాళ్ళకి అంటే ఈ టాపిక్ మీద ఎవరికి అడగొచ్చు, టెక్నీషియన్ వాళ్ళకి అడగొచ్చా, ఏఎల్పి వాళ్ళకి అడగొచ్చా, లేదా ఆర్పిఎఫ్ ఎస్ఐకి అడగొచ్చా, కానిస్టేబుల్కి అడగొచ్చా, లేదా ఏపీ ఎస్ఐకి అడగొచ్చా, ఏపీ కానిస్టేబుల్గా, తెలంగాణ పోలీసులో కూడా మళ్ళీ ఎస్ఐగా కానిస్టేబుల్గా ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ సిలబస్ మొత్తం కూడా ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకి టోటల్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటా. కొంతమంది ఉంటారు అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ జనరల్గా ఇదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇది చూద్దాం, మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో ఈ క్వశ్చన్ పేపర్లో. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాల్ వెయింగ్ 0.5 kg మూవింగ్ విత్ వెలాసిటీ 4 meters/second విల్ బి అని అంటున్నాడు. దాని తెలుగులో చూస్తే 4 meters/second వేగంతో ప్రయాణించేటటువంటి 0.5 kg ద్రవ్యరాశి గల బంతి యొక్క గతిశక్తి అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే బాల్ అని అన్నాడు కాబట్టి గతిశక్తి ఎంత అని మనం మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్గా గతిశక్తి ఫార్ములా తెలుసండి మనకి. K = స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది, ½ mv². జనరల్గా మాస్ ఇచ్చాడు మనకి 5 kg, 0.5 kg ఇచ్చాడు. ఓన్లీ బాలే కాబట్టి 5 kg బాల్ అయితే ఉంటుంది కదా, అవునా కదా. నెక్స్ట్ వెలాసిటీ ఇచ్చాడు 4 meters/second అని. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనకి. 0.5 into 4² అంటే 4² అంటే 16. 16 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 0.4. ఇంత టైం తీసుకోకూడదండి ఎగ్జామినేషన్లో, డైరెక్ట్గా మనకి క్యాలిక్యులేషన్స్ అయిపోవాలి. 8 0.4 అంటే 4 joules వస్తుంది. ఓకేనా, 8×5 కదా, ఒక డెసిమల్ తీసేస్తాం కాబట్టి 4 joules. 4 joules అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది తీసుకుంటాం. ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ డస్ నాట్ అక్కర్స్ వైల్ రైడింగ్ ఏ బైసికల్. బైసికల్ మీద మీరు వెళ్తుంటే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ శక్తి మార్పిడి జరగదు, లేదా ఏ శక్తి రూపం జరగదు. మనకి ఇప్పుడు మీరు సైకిల్ మీద వెళ్తుంటే కెమికల్ ఎనర్జీ ఏమైనా రిలీజ్ అవుతుందా, లేవన్నా కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారా? మస్కులర్ ఎనర్జీని యూజ్ చేసి మీరు సైకిల్ దొక్కుతూ ఉన్నారు. సైకిల్ గమనంలో ఉందంటే గతి శక్తి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది.
అవునా కదా? అలా దొక్కేటప్పుడు మనకి ఏమవుతూ ఉంటుంది, ఫ్రిక్షన్ వల్ల మనకి కొంత హీట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, రైట్. తర్వాత కైనెటిక్ ఎనర్జీ మూమెంట్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రైట్. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీలో ఒక పార్ట్. ఏది మెకానికల్ ఎనర్జీలో ఒక పార్టే కైనెటిక్ ఎనర్జీ. ఇది మెకానికల్ ఎనర్జీని మనం పనిచేస్తున్నాం కదా మస్కులర్ ఎనర్జీని చేసి. ఈ 3 ఎనర్జీస్ కన్వర్ట్ అవుతాయి కానీ ఈ ఎనర్జీ అయితే రాదు కదా. కెమికల్ ఎనర్జీ, రైట్, మార్పుడు జరగదు అనమాట. కెమికల్ ఎనర్జీ అనేది ఏమీ ఉండదు అక్కడ మనకి, రైట్. నెక్స్ట్ అంటే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మనం రెస్పాండ్ కావాలి. మన సైకిల్ దొక్కుతుంటే ఏ ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? మస్కులర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ అయితే ఏమీ ఇన్వాల్వ్ అయ్యి లేదు కదా. ఓకే, అది మనం చూసుకోవాల్సింది. అటు కెమికల్ ఎనర్జీ అని తీసుకుంటాం. నెక్స్ట్, వెన్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు ఏ రేరార్ మీడియం ఇట్ బెండ్స్. ఓకే, లైట్ రే ఉందంట, డెన్సర్ మీడియం అంటే ఇదే రేరార్ మీడియం అంట. ఇది నార్మల్ అని తీసుకుంటాం, ఇదే బౌండరీ అని తీసుకుంటాం, రైట్. మనందరికీ తెలుసు ఎటు బెండ్ అవుతుందో అని అడుగుతున్నాడు. కాంతి కిరణం సాంద్రత యానకు నుండి విరళ యానకులోని ప్రయాణిస్తే అది ఎటువైపు పొంగుతుంది అని అంటున్నాడు. టువర్డ్స్ ద నార్మల్ అండ్ స్లోస్ డౌన్. అంటే టువర్డ్స్ నార్మల్ బెండ్ అయ్యి వెలాసిటీ తగ్గుతుందా? అవే ఫ్రమ్ ద నార్మల్, రైట్, నార్మల్కి దూరంగా మనకుండి మనకి స్లోస్ డౌన్ అవుతుందా? టువర్డ్స్ ద నార్మల్ అండ్ స్పీడ్స్ అప్. టువర్డ్స్ ద నార్మల్ అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా? అవే ఫ్రమ్ ద నార్మల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా అని ఇలా ఇచ్చాడు మనకి. ఓకే, మనకు ఒక కండిషన్ తెలుసు, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరార్ మీడియం. మనకి తెలుసు అంటే వెలాసిటీ ఈజ్ మోర్ ఇన్ రేరార్ మీడియం దాన్ ఇన్ ద డెన్సర్ మీడియం. కాంతి వేగం దేంట్లో ఎక్కువగా ఉంటుంది? విరళ యానికోలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రత యానికోలో తక్కువగా ఉంటుంది. సాంద్రత యానికో అంటే డెన్సర్ మీడియం, రేరార్ అంటే విరళ యానికో అనమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఇది నార్మల్, ఇది బౌండరీ అయితే ఇప్పుడు డెన్సర్ మీడియంలో నుంచి రేరార్ మీడియంలోకి వెళ్తే ఇట్ ఈజ్ బెండింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ నుంచి దూరంగా వెళ్తుంది అంటే టువర్డ్స్ బౌండరీ. అదేవిధంగా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంది? అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ వెలాసిటీ ఆర్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్. ఇది ఆన్సర్ అనమాట. అదే రివర్స్ లో వచ్చింది అనుకోండి, రేరార్ మీడియం నుంచి డెన్సార్కి వెళ్ళింది అనుకోండి, డెన్సార్ నుంచి రేరార్కి వెళ్తేనే రైట్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ టువర్డ్స్ ద బౌండరీ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ. అలా కాకుండా రేరార్ మీడియం నుంచి డెన్సార్ మీడియంకి వెళ్ళింది అనుకోండి, ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ రైట్ ఇది నార్మల్, టువర్డ్స్ నార్మల్ అండ్ అవే ఫ్రమ్ ద బౌండరీ. ఇక్కడైతే డెన్సార్ నుంచి రేరార్కి వస్తే అవే ఫ్రమ్ ద నార్మల్ టువర్డ్స్ ద బౌండరీ, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మనకి ఇచ్చిన కేసు ఇది కదా. అప్పుడు మనకి when the light ray is passing from denser to the rarer it is bending away from the normal or towards the boundary due to increase in its velocity. కాంతి కిరణం సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోని ప్రయాణించినప్పుడు అది లంబానికి దూరంగాను లేదా రైట్ సరిహద్దు వైపుగాను వంగి ప్రయాణిస్తుంది, ఎందుకంటే దాని వేగం అనేది పెరుగుతుంది. ఇది తెలుగులో మనం మాట్లాడుకుంటే కాబట్టి ఆన్సర్ వచ్చేసి అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ స్పీడ్స్ అప్. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు అలా జరుగుతుంది అనేది మనం థియరీ పార్ట్లో మాట్లాడుకుంటాం. ఎందుకు అలా జరగాలి? ఇటు బెండ్ కావచ్చు కాబట్టి ఎందుకు బెండ్ అవుతుంది, ఎప్పుడు బెండ్ అవుతుందా లైట్ రే, ఎప్పుడు బెండ్ కాకుండా ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి వెళ్ళదా అనేది రిఫ్రాక్షన్ థియరీలో మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? థియరిటికల్ పార్ట్లో చూస్తాం. అదంతా మళ్ళీ పెద్ద ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆగుతున్నా నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి. సౌండ్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 330 మీటర్ పర్ సెకండ్ అట in the air. Thus, in 1 second, a distance of 330 meters is traveled by. సౌండ్ ట్రావెల్ చేస్తుందంటే ఎవరు ట్రావెల్ చేస్తున్నట్టు అని అడుగుతున్నాడు. గాలిలో ధ్వని తరంగం 330 మీటర్లు పర్ సెకండ్ అయితే ఒక్క సెకండ్లో 330 మీటర్ల దూరం ప్రయాణించేది ఏది ప్రయాణిస్తున్నట్టు సౌండ్ ట్రావెల్ చేస్తుంటే? రిసీవరా? అంటే సౌండ్ని రిసీవ్ చేసుకునేవాడు ప్రయాణిస్తాడా? కాదుగా, రైట్. పార్టికల్స్ అయితే ట్రాన్స్ఫర్ కావు కదా, మనకి తెలుసు కదా. తరంగం అనేది రైట్ ఓన్లీ ఎనర్జీని మొమెంటాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ మాస్ని ట్రాన్స్పోర్ట్ చేయదని తెలుసు, ద్రవ్యరాశిని బదిలీ చేయదని తెలుసు. అందుకే కణాలు కూడా బదిలీ కావు. జనకం ప్రయాణిస్తుందా? అది కాదు కదా. సోర్స్ అంటే జనకం అనమాట, అది ప్రయాణిస్తుంది. డిస్టర్బెన్స్ ప్రయాణిస్తుంది.
డిస్టర్బెన్స్ నే వేవ్ అన్నారు కదా మీరు. ద డిస్టర్బెన్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ నోన్ యాజ్ వేవ్. యానికంలో అలజడిని ఏమంటారు మీరు? తరంగం అంటారు. అలజడి ప్రయాణిస్తుంది అన్నట్టు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. ఓకేనా? ఇది తరంగం అనే నిర్వచనం నుంచి తీసుకున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్, the tendency of undisturbed objects to stay at rest or to keep moving with the same velocity is called. ఓకేనా? ద టెండెన్సీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అడుగుతున్నాడు ఇన్ టూ డిఫరెంట్ కేసెస్. రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉంటుంది అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్, అండ్ సేమ్ వెలాసిటీ కంటిన్యూ చేస్తుంది, రైట్? ఏది డిస్టర్బెన్స్ లేకపోతే. నిశ్చల స్థితిలో గల వస్తువు అదే స్థితిలోను, సమవేగంలో ఉన్న వస్తువు అదే వేగంలోను, రైట్, ఉండడానికి ప్రయత్నించే వస్తు ధర్మాన్ని లేదా వస్తు స్వభావాన్ని ఏమంటారు అంటాడు. దీన్నే న్యూటన్ మొదటి గమన నియమం అంటాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఇది, రైట్? ఇఫ్ దెర్ ఇస్ నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఆర్ ద ఆబ్జెక్ట్, దెన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ఈ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఆర్ ద యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? న్యూటన్ మొదటి గమన నియమం ఏం చెప్తుంది? ఏదైనా ఒక వస్తువు లేదా వ్యవస్థ మీద బాహ్య ఫలిత బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, అదేవిధంగా సమవేగము లేదా సమచలనంలో ఉన్న వస్తువు అదే చలనంలో ఉంటుంది. అంటే తనంతరకు తాను మార్చుకోలేకపోతుంది తన స్థితిని. అలా తన అంతరకు తాను స్థితిని మార్చుకోలేనటువంటి స్వభావాన్ని మనం ఏమంటాం? జడత్వం అంటాం, ఇనర్షియా అంటాం. అందుకే లా ఆఫ్ ఇనర్షియా అని న్యూటన్ ఫస్ట్ లా అని కాల్ చేస్తూ ఉంటారు. అంటే న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమం అని కూడా అంటారు న్యూటన్ మొదటి గమన నియమాన్ని. చెప్పండి, న్యూటన్ మొదటి గమన నియమానికి జడత్వ నియమం అనే పేరుంది, ఇంకేదైనా పేరుందా? కామెంట్ చేయండి, మీకు ఎంతమందిని తెలుసు? న్యూటన్ మొదటి గమన నియమానికి జడత్వ నియమం అనే పేరు కాకుండా ఇంకేదన్నా పేరుందా? హౌ మనీ పీపుల్ యు నో? దెన్ కామెంట్ ఇట్. Is there any another name for the Newton's first law other than the law of inertia? Right? I want one more name for the Newton's first law. Right? Excluding the inertia of law of inertia. Okay? చూడండి మరి EM వాళ్ళు TM వాళ్ళు ఒకసారి డ్రాప్ యువర్ మెసేజ్ ఆర్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. లా ఆఫ్ ఫోర్స్ అయితే కాదు కానీ ఫోర్స్ అయితే కాదు కదా బిహేవియర్, కాబట్టి ఇది కాదు, ఇనర్షియా. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటండి? ఆ స్వభావాన్ని ఏమంటాం మనం? జడత్వం అంటాం అనమాట. కాబట్టి ఇనర్షియా అనేది మన ఆన్సర్. మూమెంటం కూడా కాదు, ద్రవ్య వేగం కాదు, శక్తి కాదనమాట. ఇది జనరల్గా దీనికి సంబంధించినటువంటి స్టోరీ. అలా మార్చుకోలేనటువంటి తత్వాన్ని దాన్ని మనం తెలుగులో బద్ధకం అంటాం, లేజినెస్ అంటాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ద లేజీ లా అని చెప్తా ఉంటారనమాట. ఓకే, అదంతా కూడా థియరీ పార్ట్లో డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వెన్ ఏ కంప్రెస్డ్ స్లింకీ ఈజ్ రిలీజ్డ్ అంట, ఇట్ కన్వర్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ. ఒక స్లింకీని అంటే మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, రైట్? స్ప్రింగ్ లాగా ఉంటూ ఉంటుంది, ఇలా అలా దగ్గరకు ఉంటుంది, దూరంగా వెళ్తుండే డిఫరెంట్ కలర్స్ కోట్ చేసి ఉంటాయి అనమాట. ఓకేనా? దాన్ని మనం స్లింకీ అని చెప్తా ఉంటారు. అప్పుడు అది కంప్రెస్ చేసి వదిలేరనుకోండి, కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? రైట్, ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్ లో ఉంటుంది, శక్తి రూపంలో ఉంటుంది. వదిలేస్తే ఏమవుతుంది? స్ట్రెచ్ అయిపోతుంది, కదులుతుంది, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ వెన్ ద కంప్రెస్డ్ స్లింకీ ఈస్ రిలీజ్డ్. అంటే ఒత్తినటువంటి ఒక స్లింకీని మనం వదిలినట్టయితే అది దానిలో ఉన్న శక్తి కాస్త గతి శక్తిగా మారుతుంది. రైట్? శక్తి ఎలా మారుతుందంటే గతి శక్తిగా మారుతుంది. ఇది ఆన్సర్. ఇది గతి శక్తి. ఇదేంటి? రసాయనిక శక్తి అంటాం. ఇదే యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తి అంటే ఏంది? శక్తి మరియు గతి శక్తులు మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటారు. ఉష్ణ శక్తి ఇది కాదుగా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇది అనమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్, ఏ ల్యాండ్ రోలర్ మేక్స్ 20 revolutions in 1 hour. The radius it runs through 25 minutes. తెలుగులో చూస్తే ఒక ల్యాండ్ రోలర్ అంటే ఒక గంటలో 20 భ్రమణాలు చేస్తే 25 నిమిషాల్లో ఎన్ని రేడియన్స్ తిరుగుతుంది అని. 1 అవర్లో మనకి ఏమవుతుంది? మేక్స్ ద 20 revolutions. Then what is the radiance that will be covered by the land roller in 25 minutes అనేది దాని మీనింగ్. ఓకే, మనకి తెలుసండి 1 రెవల్యూషన్కి ఎంత? 1 రెవల్యూషన్ కంప్లీట్ చేసింది అనుకోండి. 1 రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే హౌ మనీ రేడియన్స్ కంప్లీట్ చేసినట్టు? 2π రేడియన్స్ కవర్ చేసినట్టు.
ఇక్కడ వాడిని ఇచ్చాడు 20 రెవల్యూషన్స్కి. 20 రెవల్యూషన్స్కి ఏమవుతుంది, 20 × 2π అవుతుంది. ఏది 2π. దానికి ఎంత టైం పట్టింది, 1 అవర్. ఓకేనా, 1 అవర్. 1 అవర్లో 20 రెవల్యూషన్ చేసింది, 20 × 2π. అంటే 1 అవర్కి ఎంత మనకి మొత్తం కూడా ఎన్ని రేడియన్స్ కవర్ చేసినట్టు, 1 అవర్కి. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే రైట్, 1 అవర్లో 20 రెవల్యూషన్ అంటే ఎన్ని రేడియన్స్ కంప్లీట్ చేసినట్టు, 40 రేడియన్స్ కంప్లీట్ చేసినట్టు. అంటే 20 × ఇలాగనే రాస్తున్నాడు 2π రేడియన్స్. 1 అవర్ అంటే హౌ మనీ మినిట్స్ ఇన్ ఏ అవర్, 60 మినిట్స్. 60 మినిట్స్కి 20 × 2 ఇంత టైం తీసుకో, మనం డైరెక్ట్గా చేసేయాలి యాక్చువల్గా. ఓకేనా, కాకపోతే మీకు ఏంటంటే మెథడ్ చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను అంతే. 20 మినిట్స్. మరి ఎవ్రీ మినిట్కి ఎంత పడుతుంది చెప్పండి, ఎవ్రీ మినిట్కి 20 × 2π అవుతుంది, బై 60 అవుతుంది. 1 మినిట్కి ఎంత అయితే 25 మినిట్స్కి ఎంత, రైట్. ఇది ఇక్కడ తీసుకుంటున్నా చూడండి, 25 మినిట్స్కి, 25 మినిట్స్కి. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూ 20 × 2π బై 60 ఇంటూ ఏమవుతుంది 25 కదా. 25 మినిట్స్కి ఎంత, 1 మినిట్కి ఎంత అయితే 25 మినిట్స్కి ఎంత. రూపాయికి 2 చాక్లెట్లు అయితే 25 రూపాయలకి ఎన్ని చాక్లెట్లు ప్రాబ్లం అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి 21 23 ఈ విధంగా అవుతుంది. 25 × 2 ఏమవుతుంది, 55 బై 3 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 55 బై 3 అవుతుంది. ఈ ఆన్సర్ ఏడుందో చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎంత టైం తీసుకోం, జనరల్గా 1 అవర్కి 40 రేడియన్స్ కవర్ చేస్తుంది కాబట్టి 25 మినిట్స్కి ఎన్ని రేడియన్స్ కవర్ అవుతుందని డైరెక్ట్గా తీసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. అకార్డింగ్ టు ఓమ్స్ లా, ఇఫ్ కరెంట్ I increases and the potential difference keep constant or the kept constant అన్నట్టు, అంటే which means remains constant, then అయితే ఓమ్ నియమం ప్రకారం ఒకవేళ కరెంటు ఐని పెంచి పొటెన్షియల్ వేగాన్ని స్థిరంగా ఉంచితే ఏం జరుగుతుంది అని అంటున్నాడు. అసలు ఓమ్ నియమం ఏంది, V = ఏందండి, IR. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ గా ఉంచుతున్నాడు, ఐని పెంచుతున్నాడు. ఇది కాన్స్టెంట్ గా ఉంది అంటే IR = కాన్స్టెంట్ అన్నట్టే కదా. IR = కాన్స్టెంట్ అంటే I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అన్నట్టే కదా. ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు కదా ఈ రిలేషన్ ని. అప్పుడు ఐని పెంచితే R ఏం కావాలి, తగ్గాలి. R ఎవడు ఇక్కడ, రెసిస్టెన్సే కదా. రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యే ఆప్షన్ ఏడుందో చూసుకోండి. రెసిస్టెన్స్ అన్చేంజ్డ్ అంట, రాంగ్ ఆన్సర్. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అంట, రాంగ్ ఆన్సర్. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ డిక్రీజెస్. వాడే కాన్స్టెంట్ అని చెప్పినప్పుడు మీరు ఎట్లా డిక్రీజ్ చేస్తారు, డిక్రీజ్ చేయలేరు కదా మీరు. ఓకేనా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ డిక్రీజెస్. నిరోధం ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, ఓం నియమం ప్రకారంగా పొటెన్షియల్ భేదానికి విద్యుత్ ప్రవాహాన్ని లేదా కరెంట్కి నిరోధానికి మధ్య రిలేషన్ అనేది V = IR. ఇప్పుడు మనకి కరెంటుని పెంచితే నిరోధం ఏం కావాలి, తగ్గాలి. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి IRని నేను ఒక స్థిరంగా తీసుకుంటున్నా. అప్పుడు స్థిరంగా తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు మనం. ఓకే, ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.